కానీ మీది ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నారు, బాగానే ఉంది, మాటల వరకు ఓకే, కానీ చేతల్లో మీరు ఎక్కడో వైఫల్యం చెందుతున్నారనేది ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు అంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మీరు ఏదైతే విద్యార్థులు మీరు అధికారంలో రావడానికి ఏదైతే విద్యార్థులు నిరుద్యోగులు ఎంతకైతే కష్టపడి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారో వాళ్ళ కష్టాన్ని ఈరోజు వాళ్ళని పట్టించుకోలేనటువంటి పరిస్థితి. డిఎస్సి పోస్ట్ పోన్ చేయకపోతే వాళ్ళు ఎంత ఉద్యమాలు అధికారంలోకి వచ్చిందే 8 నెలలు అవుతుంది. 8 నెలల 3 నెలలు వాళ్ళకి ఇస్తారు, మోడల్ కండక్ట్ అయిపోయింది, వృత్తి కూడా నిరుద్యోగ వృత్తి. మేము ఒక్కటే చెప్తున్నాం, ఇవాళ నోటిఫికేషన్ వేసింది నిజం కదా, డిఎస్ వేసింది నిజం కదా, ఎంత మీరు మెగా డిఎస్సి వేస్తారు? అవును, అవసరం ఉన్న కాడికి మొన్నైతే 11,000 వేస్తే దాన్నే రద్దు చేయమని చెప్పి వీళ్ళు గగ్గోలు పెట్టారు. అంటే ఉద్యోగం కల్పించాలని ఒక సదుద్దేశంతో 30-35 వేల ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూడలేదా? 30-35 వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, డిఎస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఎట్లా అంటే జీర్ణించుకోలేక మాట్లాడుతున్నది తప్ప ఏ వర్గాలు కూడా ఈ ప్రభుత్వం మీద బుర్జజాల ప్రయత్నం చేస్తలేదు. ప్రతిపక్షాలు తప్ప ఎవ్వరు బుర్జజాల ప్రయత్నం చేస్తలేరు. సబ్బండ వర్గాలు ఇవాళ చూడండి, ఒక్కటే మాట, స్వాతంత్రం వచ్చినప్పటి సంది ఇలా ఉద్యోగస్తుల యొక్క బదిలీలు మీరు ఇప్పుడే ఈడికెళ్ళి స్టూడియో మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, ఈడికెళ్ళి ఏదైనా ఒక స్కూల్ పోదాం, లేకుంటే ఒక ఆఫీస్ పోదాం, ఏం చెప్తారో నేను చెప్పి రాలే కదా, మనమే స్వయంగా పోదాం. ఇవాళ ఇంత స్పష్టంగా బదిలీలు జరిగినాయంటే స్వాతంత్రం వచ్చినప్పటి సంది ఇటువంటి స్పష్టమైన ఒక పారదర్శకమైన బదిలీలు జరగలేదు. చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఎంప్లాయ్మెంట్ కూడా. ఇలా నిరుద్యోగులు కూడా తప్పకుండా నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఆల్రెడీ అవి ఫుల్ఫిల్ కాబోతున్నాయి. త్వరలోనూ కూడా ఇంకా ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు తప్పకుండా ఇప్పటికే 30-40 వేలు ఇచ్చారు, ఇంకా కూడా ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. తప్పకుండా నోటిఫికేషన్లు ఇస్తారు. తప్పకుండా మెగా డిఎస్ కాదు, ఇప్పుడు అవసరం ఉన్న డిఎస్ చేస్తారు. తప్పకుండా మళ్ళీ కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఇంకా అవన్నీ ఏమన్నట్టు కూడా తప్పకుండా వేయబోతుంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు, ఇచ్చిన మాట తప్పేది లేదు. తప్పకుండా మాకు ఇచ్చిన మ్యాండేట్ లోపల తప్పకుండా పూర్తి చేస్తాం.